ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము మనము గత బోధనకు కొనసాగింపుగా అబ్రహాము మరియు లోతు జీవితాల్లో జరిగిన ఒక అత్యంత కీలకమైన ఘట్టాన్ని ధ్యానించబోతున్నాము. ఒక మానవుడు తన జీవితంలో తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే అతని భవిష్యత్తును నిర్ణయిస్తాయి. లోతు మరియు అబ్రహాముల జీవితం నేటి క్రైస్తవ జీవితానికి ఒక నిలువుటద్దం. అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మి అడుగులు వేయగా, లోతు మాత్రం తన కళ్ళకు కనిపించే ఆకర్షణల వెనుక పరిగెత్తాడు. ఈ రోజు మనము ధ్యానించబోయే ఈ లేఖన భాగము లోతు తన సొంత నిర్ణయాల వల్ల ఎలాంటి బంధకాల్లో చిక్కుకున్నాడో మరియు అబ్రహాము తన బాధ్యతను ఎలా నెరవేర్చాడో వివరిస్తుంది. ఆదికాండము 14వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే ఈ వచనము మనకు ఒక భయంకరమైన సత్యాన్ని చూపిస్తుంది. లోతు అబ్రహాముతో కలిసి ప్రయాణం ప్రారంభించినవాడు. కానీ ఆత్మీయ ప్రయాణంలో ఐశ్వర్యం పెరిగే కొద్దీ లోతు దృష్టి దేవుని నుండి లోకం వైపు మళ్ళింది. లోతు ఒక్క రోజులో దేవుని నుండి దూరం కాలేదు. మొదట లోతు సొదొమ వైపు చూశాడు. తరువాత గుడారం వేసుకున్నాడు. చివరకు అక్కడే కాపురమున్నాడు. ఇది పాపంతో రాజీ పడటం. లోతు నివసించిన సొదొమ పట్టణం అపవిత్రతకు నిలయం. నేను పాపం చేయడం లేదు కదా, కేవలం ఆ పట్టణంలోనే ఉంటున్నాను అని లోతు అనుకుని ఉండవచ్చు. కానీ లోకం మనల్ని మొదట ఆహ్వానిస్తుంది, కానీ చివరకు సంకెళ్ళు వేస్తుంది. లోతు ఏ ఆస్తి కోసమైతే అబ్రహామును విడిచిపెట్టాడో, నేడు శత్రువులైన రాజులు అదే ఆస్తిని పట్టుకుని పోయారు. మనం దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తామో అదే మనల్ని బంధించే సంఖ్యలుగా మారుతుంది. 13-14 వచనాలు చూసినట్లయితే అబ్రహాము ఇక్కడ మొదటిసారిగా హెబ్రీయుడు అని పిలువబడ్డాడు. హెబ్రీ అంటే నది దాటి వచ్చినవాడు, అంటే లోకపు అపవిత్రత అంటకుండా దేవుని కోసం ప్రత్యేకించబడినవాడు అని అర్థం. లోతు తనను మోసం చేసి వెళ్ళిపోయినా అబ్రహాములో కక్ష లేదు. అబ్రహాములో మనకు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రేమ కనబడుతుంది. తప్పిపోయిన గొర్రె కోసం వెతికే కాపరి వలె అబ్రహాము సిద్ధపడ్డాడు. అబ్రహాము తన ఇంట్లో పుట్టి అలవర్చబడిన 318 మందిని తీసుకున్నాడు. అలవర్చబడ్డం అంటే యుద్ధంలో తర్ఫీదు పొందడం. వీరు కేవలం పనివారు కాదు, వీరు ఆత్మీయంగా మరియు శారీరకంగా శిక్షణ పొందిన యుద్ధ వీరులు. 14-15 వచనాలు చూసినట్లయితే అబ్రహాము వారిని హాబా మట్టుకు తరిమాడు, అంటే విజయం సంపూర్ణంగా దక్కే వరకు ఆయన విశ్రమించలేదు. మనం కూడా మన ఆత్మీయ పోరాటంలో సంపూర్ణ విడుదల కోసం పోరాడాలి. ఇక్కడ అబ్రహాము మెలకువగా ఉండి దాడి చేశాడు. మనం కూడా ప్రార్థనలో మెలకువగా ఉన్నప్పుడు శత్రువుల కోటలను బద్దలు కొట్టవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, బహుశా ఈరోజు మీరు కూడా ఏదో ఒక బంధకంలో ఉన్నారేమో. తప్పుడు నిర్ణయాలు తీసుకుని లోకపు ఆకర్షణలో చిక్కుకుని నలిగిపోతున్నారేమో. నిరాశ పడకండి. మన పక్షాన పోరాడే అబ్రహాము కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ఉన్నారు. ఆయన పరలోక వైభవాన్ని విడిచి మీకోసం ఈ లోకానికి వచ్చారు. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోండి. లోకం వైపు చూడటం మానేయండి. అది మొదటిగా అందంగా ఉన్న చివరకు మిమ్మల్ని బంధిస్తుంది. మీ గృహాలలో ప్రార్థనను కోటలా మార్చుకోండి. అబ్రహాము వలె మిమ్మల్ని బాధ పెట్టిన వారు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడానికి సిద్ధపడండి. మీరు ఒకవేళ తప్పిపోయి ఉంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని తిరిగి పిలుస్తున్నాడు. ఈ విడుదల పొందుకున్న తర్వాత మళ్ళీ సొదొమ వైపు చూడవద్దు. మహాపరిశుద్ధుడా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడివై ఉన్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అద్భుతకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి. నీ పరిశుద్ధతను బట్టి, నీ అపారమైన శక్తిని బట్టి నిన్ను కొనియాడుతున్నాము. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు ప్రసాదించిన రక్షణను బట్టి, మా పాపముల నుండి మాకు విముక్తిని కలిగించిన నీ ప్రేమను బట్టి నిన్ను ఆరాధిస్తున్నాము. తండ్రి, నీ సన్నిధిలో మా దీనస్థితిని ఒప్పుకుంటున్నాము. మేము చేసిన ప్రతి పాపమును క్షమించండి. మా హృదయాలను నీ పరిశుద్ధ రక్తముతో కడగండి. మా ఆత్మీయ ఎదుగుదలకు సహాయం చేయండి. మా ఆరోగ్యమును కాపాడండి. ప్రతి ప్రమాదం నుండి మమ్మల్ని రక్షించండి.
ముఖ్యంగా విద్యార్థుల కోసం ప్రార్థిస్తున్నాము. వారి చదువులలో మీరు తోడై ఉండండి. ఉన్నత విద్య కోసం అడ్మిషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారికి మీ చిత్త ప్రకారము మంచి అవకాశాలను కలుగజేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి హృదయాలలో ఉన్న వేదనను మీరు ఎరుగుదురు. తమ అవసరాల కోసం ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్కరి విన్నపాలను ఆలకించండి. వారి కుటుంబాలలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను, అనారోగ్య సమస్యలను, మనశ్శాంతి లేని పరిస్థితులను తొలగించి మీ అద్భుతమైన కార్యములు వారి జీవితాల్లో జరిగించండి. ప్రభువా, దిక్కులేని అనాథలను, వితంతువులను మీరు ఆదరించండి. పేదరికంతో బాధపడుతున్న వారి అవసరాలు తీర్చండి. మా విన్నపములన్నింటినీ మీరు ఆలకించారని నమ్ముతూ సమస్త మహిమ, ఘనత, ప్రభావము మీకే చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.